కొత్తపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. చాలా కాలంగా ప్రజలకు సమస్యాత్మకంగా మారిన వాటిని ఎమ్మెల్యే నంద్యాల వరదరాల రెడ్డి సహకారంతో కొత్తపల్లి సర్పంచ్ కొన్ని రెడ్డి శివచంద్రారెడ్డి శుక్రవారం అభివృద్ధి పనులను చేపట్టారు. టీచర్స్ కాలనీలో మురుగు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి వర్షాకాలంలో తీవ్ర అభ్యంతరంగా మారిందని పలుమార్లు సమస్యను స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు సర్పంచ్ టీచర్స్ కాలనీలో ఇరువైపులా కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో టీచర్స్ కాలనీలో ఇక్కడ చాలా అధ్వానంగా వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. డ్రైనేజ్ వాటర్ కూడా పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేడం అయితేనేమో అందరూ కలిసి ప్రతిసారి విన్నవించుకోవడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాం. ఈరోజు ఇది స్టార్ట్ చేశాము. ఎక్కడ ఏ పొరపాట్లు ఉన్నాయి ఏం కథ నీళ్లు పోయేదానికి లెవెల్ చూసుకొని నీట్గా వేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకు మా వర్కర్లకు అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగా ఉండాలా. ఎందుకంటే చాలా రోజుల నుండి ఈ యొక్క కాలనీ గత 20-25 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన కాలనీ ఈ కాలనీలో రోడ్డు అయితే ఉంది. కాలువలు కూడా ఉన్నాయి. బూడిపోవడము నీళ్లు పోక లెవెల్ లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. అలాంటిది ఈరోజు దీనికి మహర్దశ పట్టింది. ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ పోయేదానికి అక్కడ పెద్ద కాలువ చేసినాము. ఆ కాలువలో కలిపేదానికి కృషి చేస్తామని ఒక సర్పంచ్గా వీళ్ళకు మాటిస్తున్నాను. ఈరోజు ఆ పనులు కూడా మొదలు పెడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ ఇక్కడ మంచినీళ్ళు కానీ ఏ సమస్య ఉన్నా స్ట్రీట్ లైట్ వెలగడం లేదన్నా కూడా మేము ఇంకితోనే రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా వీళ్ళకు తెలియజేసుకుంటున్నాను. తొందరలోనే ఈ కాలం అంతా బాగా రెక్టిఫై చేస్తానని చెప్పి వీళ్ళకు మాట ఇచ్చి ఈరోజు నుంచి పని స్టార్ట్ చేస్తాము. సార్ మాకు ఈరోజు మేము చాలా రోజుల నుంచి సార్కు విన్నవించుకుంటున్నాము. కానీ సార్ పాపం కొన్ని కారణాల వల్ల కొంచెం డిలే అయింది. కానీ డిలే అయినా మాకు మంచిగా సారు వచ్చి దగ్గరుండి ఈ డ్రైనేజ్ కాలువను అంతా ముందు అంతా క్లీన్ చేయించి అంత బాగా నీళ్లు పోయేదానికి ఎక్కడా చుక్క లేకుండా నీళ్లు పోయేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే రోడ్లు కానీ సార్ ఏది చెప్పినా మాకు వెనకమ్మడే చేసేదానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకు మేము మా కాలనీ తరఫున మేము ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము.